ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నేనేం కదరా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి స్టేషన్కి వచ్చాను. టికెట్ కన్ఫర్మ్ అయిందా? కన్ఫర్మ్ చేశాను కానీ నీ కోసం ట్రైన్ ఆపేందుకు తలపడం తోపుకొచ్చిందిరా బాబు. ట్రైన్ ఆపేవా? ఎలా ఉందిరా? స్టేషన్ మాస్టర్ ఫోన్ చేసి ట్రైన్ లో బాంబు ఉందని చెప్పా. అంతే 2 గంటల నుంచి వెతుకుతున్నారు. తొందరగా ఎక్కడ బాబు, లేదంటే నువ్వే పెట్టారనుకుంటారు. ఇంత పబ్లిక్ చీటింగ్ చీటింగ్ లేదు, బ్యాటింగ్ లేదు. అరే అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఎక్కే కంపార్ట్మెంట్ పక్కన లేడీస్ కంపార్ట్మెంట్ ఉంది. మధ్యదారిలో దిగిపోయి కంగాల్లో ఎక్కిసావు. అసలే రోజులు బాగాలేదు, మగ రక్షణ లేదు. ఫెవికాల్ తగిలితే వదులుతుందేమో కానీ ఫీమేల్ ప్లేట్ తగిలితే మాత్రం ఈ జనం వదలదు. తొందరగా బాబు, ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇగో తొందరగా వెళ్ళిపోతుంది. బై బై యాదో ఫోన్ చేస్తాలే. ఓకే టాటా. ఇదంతా నిజమేనా? కలలాంటి నిజం కన్నుల ముందు నిలిచింది. ఓ ప్రణయ దేవత నా హృదయంలోకి తొంగి చూసింది. తొలి చూపులో ఇంత మహిమ ఉందా? ఇంత తీదన ఉందా? సగం హృదయం ఆమెతో కలిసి వెళ్ళిపోయిన ఫీలింగ్, మిగిలిన సగం విడిపోయిన సగం కోసం రగిలిపోతుంది. ఆమె నీలి నీడల జ్ఞాపకాలు మంచు ముత్యాల్లా రగిలే హృదయాన్ని చల్లార్చి ఓదార్చుతున్నాయి. మీరు వచ్చాక ఈ విశాఖపట్నం టూ మచ్గా మారిపోయిందండి. కాలం వచ్చేసిందండి. మన నోరు మూస్తావా? చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు. అది సరే గానీ వైజాగ్ విషయాలేంటి? ఏమున్నాయండి? టూ మచ్గా వర్షాలండి, టూ మచ్గా ఎండలండి, టూ మచ్గా చెవట్లండి, టూ మచ్గా చలండి. టూ మచ్గా మాట్లాడుతున్నారండి. నోర్ముయ్. అంతేనంటారండి? థ్యాంక్స్ అండి. ఫస్ట్ డే లేట్కి వెళ్తే బావాలా? హాయ్ రమేష్, ప్రొసీడ్. రే కాజోల్ లాంటి పిల్ల నాకు రోయ్, కరిష్మా నాకు రోయ్.
నాకు వెంకట సుబ్బలక్ష్మిరా. వెంకట సుబ్బలక్ష్మి. మా మరదలరా, దాంతో పెళ్లి నిశ్చయం అయిందిగా నాకు. పరాయి పిల్లని చూస్తే శంకర్ తోలొలుస్తాడు రా. మీరిద్దరు సిస్టర్సా? కాదు. లేక బ్రదర్సా? కాదు, కజిన్స్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మా అమలాపురం అండి. చూడండి బేబీస్, మీరు ఈ సిగరెట్ ఒక దమ్ము కొట్టించారనుకో మేం మిమ్మల్ని ఏమీ చెయ్యం. లేదనుకో మీరు మా అందరికీ ఒక్కొక్క కిస్ ఇవ్వాలి. ఓకే? చిన్నప్పుడు మా తాతయ్య చుట్టలు దొంగతనంగా కాల్చేదాన్లే, అది అలవాటు. పదవే. విలేజ్ విలేజ్కి పొగరడిగిందా? ఒరేయ్, అమ్మాయిలందరూ ఒకేలా ఉండరా, కొందరు నాలా ఉంటారు. ఏ మగరాయుడు, నువ్వు ఆ గర్ల్స్ కు సపోర్టా? యా. ఐశ్వర్యరాయ్ వస్తుందిరా. ఏ ఐశ్వర్యరాయ్, కమ్ 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 కమ్. ఇప్పుడు చూడు, బీ రెడీ. ఐశ్వర్యరాయ్ కాదు, అటు చూడు, అజయ్ దేవగన్ వస్తున్నాడు. శంకర్ గారు వస్తున్నాడు రోయ్. మనం అమ్మాయిలు నేర్పిస్తామని తెలిస్తే మనల్ని చంపేస్తాడు రోయ్. సిస్టర్ సిస్టర్, ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. ప్రిన్సిపాల్ రూమ్ కా, అటు క్యాంటీన్ కా, ఇటు క్లాస్ రూమ్ కా, ఎటువైనా వెళ్ళొచ్చు. ఏమి లేదు శంకర్, కొత్తగా వచ్చింది కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వెరీ గుడ్. అదేమేంటి? వీడేవడ్రా ఏకంగా ఎస్టీమ్లోనే దిగాడు. ఏయ్ ఏయ్, నిన్నే పిలిస్తే వినపట్టం లేదా? ఏమని పిలిచారు? ఏ అని పిలిచాం. నా పేరు ఏ కాదు. పేరు తెలియనప్పుడు ఎవరైనా ఏనే పిలుస్తారు. అయినా సీనియర్స్ ఎలా పిలిచినా రావాలని తెలీదా? నా పేరు వసంత్. ఆహా. ఏ ఊరు? భాగ్యనగరం. ఓహో, హైటెక్ సిటీయా, అందుకే అంత టెక్కు. అదే నగరం తెలుసా? వైజాగ్ నగరం, స్టీల్ సిటీ. చూడు బాబు, కొత్తగా కాలేజీకి వచ్చేటప్పుడు బుద్ధిగా నడుచుకుంటూ రావాలి. స్టైల్గా ఖరీదైన కారులో రాకూడదు. ఓకే? 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న మా ప్రిన్సిపలే లూనాలో వస్తాడు. నువ్వు కార్లో వస్తే ఆయన ఉద్యోగం చేయాలా, లేక అవమానంతో రాజీనామా చేయాలా? కారు బాగుంది, తాళాలి ఒకసారి ట్రైల్ వేస్తా. మీరు స్టూడెంట్సా మెకానిక్సా ట్రైల్ వేయడానికి? నైస్ జోక్. థ్యాంక్ యూ. నీ పేరేంటన్నా? మిస్టర్ వసంత్, నీ థ్యాంక్స్ మాకు అక్కర్లేదు. నువ్వు ఓ పని చేయి, కాలేజ్ క్యాంపస్ చుట్టూ 3 రౌండ్లు కొట్టి వచ్చేటప్పుడు గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ సిగరెట్. నాకు మార్లా బారో కాదు, మాల్ బారో. యూర్ రైట్. వీళ్ళు పెట్టరాపో. నాది సర్వీస్ చేయించుకోవడమే కానీ సర్వీస్ చేసే ఫ్యామిలీ కాదు. మన కాలేజ్ చుట్టూ పరిగెత్తమంటారా? రేపు మార్నింగ్ ఎటు నేను జాగింగ్కి వెళ్తాను, వచ్చి ఫాలో అయ్యి చూడండి. వెల్కమ్. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, చెప్పింది చెయ్యి. ర్యాగింగా ర్యాగింగా? మీరు న్యూస్ పేపర్ చదవరా? కనీసం టీవీ కూడా చూడరా? రీసెంట్గా చెన్నైలో ర్యాగింగ్ కేసుకి 25 ఏళ్ళు శిక్ష పడింది. మొన్న కాలేజ్ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తే మన సీఎం దగ్గర చెప్పుతో కొట్టించాడు. తెలీదా? మీరు ఇంకా అల్లరికి దిగారంటే మ్యాటర్ వీసీ దగ్గరికి వెళ్తుంది. చెప్పు చెప్పు చెప్పు. శంకర్ నా పేరు. ఛాలెంజ్ అయితే నేను రెడీ. క్లాస్ రూమ్ లో చదువులకు ఛాలెంజా? రెడీ. ప్లే గ్రౌండ్ లో ఆటలకు ఛాలెంజా? రెడీ. దేనికన్నా రెడీ. ఏయ్, చూస్తూ చూస్తూ పెట్రోల్ ట్యాంకులో అగ్గిపూల వేయాలని చూడొద్దు. వస్తా. సీ గైస్. అంటే వాడు పెట్రోల్ ట్యాంక్, మనం అగ్గిపోలం అనే వాడి ఫీలింగ్ ఏంటి బాసు? చూస్తూ చూస్తూ వాడిని అలా వదిలేస్తావు? కొత్త కదా, తాకాడిచ్చి తర్వాత కట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. The subject of electronics is one that is difficult to define, since it refers to an extremely wide range of electrical technology, having only the unit. శంకర్, కొద్దిగా డాబా గార్డెన్స్ దగ్గర డ్రాప్ చేశారా? కొత్త అలవాట్లు వద్దు, ఆటోలో వెళ్ళు. శంకర్, ఏంట్రా వీడు డ్రాప్ చేయాలంటే నీచంగా డబ్బులు ఇచ్చి వెళ్తాడు. ఎందుకు ఫీల్ అయిపోతావు? వాడి క్యారెక్టర్ మనకు తెలియదా ఏంటి? ఇన్నేళ్ల నుంచి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారే. శంకర్ ఎవరి బైక్ అయినా ఎక్కాడా? తన బైక్ మీద ఎవరైనా ఎక్కించుకున్నాడా? తెలిసిందేగా. డోంట్ వరీ రామవ్వ, నేను డ్రాప్ చేయటం కదా నీకు కావాల్సింది. నేనున్నాను, డ్రాప్ చేస్తా. పదా పదా. పదండి.
థ్యాంక్స్ రా, ఫ్రెండ్షిప్ అంటే నీదే. అదంతా తర్వాత ఆ 50 ఇలా కొట్టుచు, బండిలో పెట్రోల్ కొట్టించాలి. అవసరం లేదు, నేను నడిచే వెళ్తాను. ఓ ఇదే మరి ఓసీ కేసు అంటే. పెట్రోల్ తయారుగా వస్తుందా? పోరా, ప్రతి ఒక్కడు వస్తా అండి ఎర్ర బస్సు ఎక్కి. బాయ్, ఉంటాను. ఎంత బాగుందిరా అమ్మాయి. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, రొమాన్స్. ఓహో. అయినా నీకెందుకురా? వీళ్ళకి అన్నవాళ్ళు ఎవరువా? నీ సంగతి నువ్వు చూసుకోరా, పోరా. మాతో పెట్టుకోకమ్మా, బోన్స్ బ్రేక్ అయిపోతాయి. నా సంగతి నేను చూసుకుంటాం గానీ మీరేంటమ్మా ఈ రోజుల్లో కూడా అబ్బాయిలు కామెంట్ చేస్తే చూస్తూ ఊరుకుంటారు? చెప్పుతో కొట్టండి, కొట్టండి అమ్మా చెప్తాను. థ్యాంక్స్ అండి. మీరు వెళ్ళండి. తిక్క కుదిరింది వెధవులకి, లేకపోతే రోజు కాలేజ్కి రావడం లాగించేయడం. పదండి. వీడెవడ్రా? మన శంకర్ కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే వీడు తమిళనాడు ఎక్స్ప్రెస్ లో మంచి స్పీడ్ మీద ఉన్నాడు. వాడి స్పీడ్ నువ్వేం గుర్తించక్కర్లేదు. పదపోదాం. పదండి. పదసను. ఎవడ్రా మా వాడిని కొట్టింది? ఇప్పుడు చూపించండి రా. ఉదయం నీకు చెప్పానే, వసంత గాని కొట్టడానికి రౌడీలు వచ్చారు చూసావా? మన చేతులతో వసంత గడికి సన్మానం చేద్దాం అనుకుంటే వీళ్ళు వచ్చి మనకి శ్రమ తగ్గించారా? బుద్ధి ఉందంట్రా, వాడు మనకు శత్రువే. కానీ మన కాలేజ్ మీద మరొకడు వస్తే మన శత్రువు కూడా మనకు మిత్రుడే. పైగా వాడు చేసింది మంచి పని, నాకు నచ్చింది. ఎవరు కావాలి? మా వాళ్ళని ఆడపిల్లల చేత చెప్పుతో కొట్టించాడే వాడు కావాలరా. నీకు చెప్పేదేంటి, పోరా. రెండు నిమిషాల్లో ఈ క్యాంపస్ ఖాళీ చేయండి, లేకపోతే మిమ్మల్ని మీ జీప్ ని కలిపి తగలబెట్టాల్సి వస్తుంది. అన్నా ఆగు, శంకర్ గారు అంటే వీడితో గొడవ పడితే మనం కాంపౌండ్ దాటం కష్టం. మనం వెళ్ళి ఇంకో రూట్ వద్దాం, పదండి వెళ్దాం. సరే, వాడిని ఎంతకాలం దాచి పెడతారు చూద్దాం. వచ్చేయండి రా. ఏం చెప్పావు గురు? శత్రువును కూడా సేఫ్ లో ఉంచావు, అందుకే నువ్వు నాకు నచ్చావు.
రే ఢిల్లీలో క్రికెట్ పిచ్ తో వేశారంతగా పిచ్చెక్కి మన పీడీ గాడికి కూడా పిచ్చెక్కినట్టుందిరా. లేకపోతే ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ కబడ్డీ పోటీలో నా నాన్న ఉంటాడా? నిన్నెలా చేసుకుంటారా అది ఆడవాళ్ళ టీం అయితే మాత్రం ఆడవాళ్ళతో సమానంగా ఆడే మగాళ్ళకి లేదంటావా ఏంటి? అబ్బా నా బ్యాట్ ఇస్తారా? ఆ కాకిటి అమ్మా, ఆ బ్యాట్ ఇటీరా. చూడమ్మా, ఈ కాక్ ని ఎగరేసి ఈ బ్యాట్ ఇలా ఆడాలి కానీ ఈ బ్యాట్ ని ఎగరేసి ఈ కాక్ ఇలా ఆడాడు ఇలాగే యాక్సిడెంట్ అవుతుంది. మా జీవితాలు తడుకోకమ్మా. నీకు చాలా విషయాలు తెలిసిపోయాయి. ఈ విషయం మన పీడీ గారు తెలిస్తే బాగుండు. వాడి గుడ్ లక్ నీ బ్యాడ్ లక్. అబ్బా అబ్బా రేయ్, ఎవడ్రా కొట్టిందే? రండ్రా రండ్రా చూసుకుందాం. రండ్రా రండి. ఆకలి అయిపోయింది పట్టుకుడికి. రండి పీడీ సార్. Ball, please. మీరే సార్. సార్ ఎవరో అనుకున్నాను సార్. సార్ మీ బాల్ కి నా హెడ్ అడ్డం పడింది కానీ లేకపోతే డైరెక్ట్ గోల్ పడే సార్. కదరా తీసుకోండి సార్. ఈ మాట నేను నీకు చెప్పాలి. లైలా వసంత్ గారితో ప్రాక్టీస్ చేస్తుందంట్రా. ఏం మగరాయుడు, ఏంటి ఆడుతున్నావు? పార్టీ మర్చేసావా? ఇట్రా. బాగా ఆడుతున్నాడు, మంచి ప్రాక్టీస్ అవుతుందని. హలో, ఈ కోర్టులో సీనియర్స్ ఆడాలి, జూనియర్స్ ఆడాలంటే కెప్టెన్ పర్మిషన్ తీసుకోవాలి. అయినా నిన్న కాక మన కాలేజీకి వచ్చి నువ్వేలా ఆడుతున్నావు? అసలు నీకు టెన్నిస్ రూల్స్ తెలుసా బాబు? నన్ను అడిగేది కాదు, పక్కింటండి. నిన్నే అడిగేది. పక్కింటాను అనుకున్నానులే. జోకులేకు జోకులేయటం ఆడాలతో అట్టం కాదు. దమ్ముంటే మా శంకర్ ఆడవాయ్. వీళ్ళంతా ఆడాళ్ళ దగ్గర వీరత్వం చూపిస్తారు కానీ మనతో ఎక్కడ ఆడగలరు. మరే ఎవరితోనైనా అడగలను. దమ్మున్న మగాడు కోర్టులో దిగొచ్చు. వెల్ ప్లేడ్. శత్రువుకి తొడగొట్టడం తప్ప చెయ్యటం నాకు అలవాట్లేదు. నేను మిమ్మల్ని శత్రు అనుకోలేదే. రేయ్ రండ్రా పోదాం. ఎంత వచ్చింది ఇంజిన్ పని? అయిపోయిందన్న, ఆయన మార్చి ట్రైల్ వెళ్ళాలి. హలో వసంత్ గ్యారేజ్. హలో, నేను వసంత్రి. వసంత ఇక్కడ లేండి, వైజాగ్ లో ఉన్నాడు. వైజాగ్ నుంచి ఫూల్. నేను వసంత్రి మాట్లాడుతున్నాను. అయ్యా నువ్వా? స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. రేయ్, పాట ఆపుతావా లైన్ కట్ చేయమంటావా? అర్రే పెట్టేకు, లేకపోతే ఏమిట్రా? నీ ఫోన్ కోసం నా చెవులు కార్షీలో ఎదురు చూస్తున్నా తెలుసా? ఇప్పుడు ఆ ఫోన్ చేయటం దిస్ ఇస్ వెరీ బ్యాడ్. సారీరా, అడ్మిషన్ అలవాట్లో పడి మర్చిపోయాను. చెప్పు, ఇంతకీ కాలేజీలో టీచింగ్స్ ఎలా ఉన్నాయి, ర్యాగింగ్స్ ఎలాగ ఉన్నాయి? ర్యాగింగ్ న్యూసెన్స్ గానే ఉందిరా, కానీ అండర్వేర్ ఇప్పమనేది కాదులే. ఏంట్రా అంత నువ్వు? అది కాస్త పీకెత్తే ఎలా ఉంటుందో ఊహించుకొని. జోకులాపు. అవును, నీకు ముఖ్య విషయం చెప్పాలరా. నేను విశాఖపట్నం వచ్చేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో అమ్మాయిని చూశాను. ఎందుకో అమ్మాయి రూపం మర్చిపోలేకపోతున్నాను. కంపెనీస్ లవ్వా?
దీన్నే లవ్ అంటారేమో. నాకు మాత్రం ఎప్పుడు ఆ అమ్మాయి ఆలోచనలేరా? నువ్వు చాలా ఫాస్ట్ గా ఉన్నారా. కాలేజీకి వెళ్ళిన 6 నెలలకో సంవత్సరానికో అనాల్సిన మాట ట్రైన్ ఎక్క ముందు అనేసావు అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పు. అవును, ఇంతకీ అమ్మాయి నీకు తెలుసా? తెలీదు. అడ్రస్ తెలీదు. పోనీ ఏమైనా గుర్తులు? గ్రీన్ చూడిదార్, చేతిలో బ్యాగ్ ఉందిరా. ఆహా, మొహాన్ని బొట్టు పెట్టుకుంది, కాళ్ళకి చెప్పులు వేసుకుంది, సంకలో బ్యాగ్ పెట్టుకుంది. ఏమిట్రా ఈ గుర్తులు? ఏం చేయనురా, అంతకన్నా గుర్తులు చెప్పలేకపోతున్నాను. నా మనసులో ముద్రపడిపోయిన అమ్మ రూపాన్ని నేను మాత్రమే గుర్తుపట్టగలను. ఆ అమ్మాయి హైదరాబాద్లో ఎక్కడుందో ఎలాగైనా కనుక్కోవాలరా. తప్పకుండా కనుక్కున్నారా? నెక్స్ట్ వీక్ మన నాగరాజు గారి పెళ్లికి వస్తారు కదా. తప్పకుండా వస్తాను. వచ్చాక ఆ అమ్మాయి ఎక్కడుందో వెతకొచ్చుగా. వచ్చి నువ్వు వచ్చి ఆ అమ్మాయిని వెతుక్కుందు కానీ ఈలోగా హైదరాబాద్ లో గ్రీన్ చుడిదార్లు వేసుకున్న అమ్మాయిల అడ్రస్లన్నీ నేను వెతికి పెడతా. ఉంటాను మరి. బాయ్. ఫ్రెండ్ కోసం ఈ గ్రీన్ చూడిదారు వెతికే స్నేహితుడు. అయ్యో. అన్నా వీడే ఆ రోజు కాలేజీలో తప్పించుకున్నాడు. ఎవరెత్తను? మీరేం కంగారు పడకండి, వీడు కొంచెం టూ మచ్. రై వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు. రండి కూర్చోండి. జస్ట్ మినిట్.
ఎందుకు ఇదంతా? జస్ట్ ఏ ప్రికాషన్ అంతే. ఆ రోజు టెన్నిస్ ఆడినప్పుడు ఆటలో నీ షార్ప్నెస్ నోటీస్ చేశాను. నువ్వు టెన్నిస్ ఛాంపియన్ కదా? మొమెంటస్ చూసి చెప్తున్నారా? నిజం చెప్పు. ఆ రోజు నువ్వు కావాలని ఓడిపోయావు. ఎందుకలా? మీకోసం, మీ ఫ్రెండ్షిప్ కోసం. నా ఫ్రెండ్షిప్ కోసమా? అవును. ఆ రోజు మిమ్మల్ని కాలేజీలో చూసినప్పుడే నాకెందుకో మీతో స్నేహం చేయాలనిపించింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అలా ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైటా? ప్రేమ స్నేహం ఒకే స్పందంతో ఏర్పడేవి. నో డిఫరెన్స్. మీతో ఛాలెంజ్ చేసిన నా మనసు మీ స్నేహాన్ని కోరుకుంది. ఆ తర్వాత మీ గురించి తెలిసాక నా డిసిషన్ కరెక్ట్ అనిపించింది. నా గురించి తెలిసాక? ఏం తెలిసాక? ఆడపిల్లల్ని గౌరవించే ఉత్తములని తెలిసింది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే మంచి మనిషి అని తెలిసింది. మాట కరుకైనా మాటలకందరి మంచి మనసు మీదని తెలిసింది. ఎక్కువగా పొగుడుతున్నావు. నేను ఎక్స్ట్రా చెప్పట్లేదు. మీ గురించి నాకు ఏర్పడే అభిప్రాయం దాచుకోకుండా చెప్పాను. కానీ మీరు ఎలా తీసుకున్నా సరే. నువ్వే గెలిచావు. ఆటలో ఓడిపోయినా స్నేహంలో నువ్వే గెలిచావు. అంటే మీరు నన్ను స్నేహితుడిగా అంగీకరించినట్టేనా శంకర్ గారు? స్నేహితుడు అంటూ శంకర్ గారు అని అక్కర్లేదు. శంకర్ అంటే చాలు. ఓకే, ఫ్రమ్ నౌ వి ఆర్ ఫ్రెండ్స్. ఏంటి అంజలి, నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి పారిపోయాడుగా? మరీ ఆట పట్టిస్తున్నారు చూడవే. చూడండి రా. అదేంట్రా, సద్దాం హుసేన్ క్లింటన్ కలిసి కాఫీ తాగడానికి క్లబ్కి వస్తున్నట్టుంది. అయినా వీళ్ళ కాంబినేషన్ ఎలా కలిసింది? చూసారా ఇన్నాళ్ళ నుంచి శంకర్తో స్నేహం చేస్తున్నా తన బైక్ మీద మనల్ని ఎప్పుడు ఎక్కించుకోలేదు. ఇప్పుడు శత్రువుతో చేతులు కలిపి సీటు పంచుకుంటాడా? రాని చెబుదాం. ఏంటి అలా చూస్తున్నారు? సడన్ గా మీ ఇద్దరికి ఏమైందా అని. ఈ కాంబినేషన్ లో కమిట్మెంట్ ఏంటి, సెంటిమెంట్ ఏంటి? వీడు నేను కొట్టాడురా, కొట్టాడా? గుండెల మీద. నౌ హీఈస్ మై గ్రేటెస్ట్ ఫ్రెండ్. ఈ రోజు నుంచి వీడు మనవాడు. వీడితో మనం కలిసిపోదాం, మనలో వీడిని కలుపుకుందాం. ఓకే ఓకే. హే ఇదేరా మా ఇల్లు. వెరీ నైస్. అమ్మా, వసంత్ అని కాలేజ్లో నా ఫ్రెండ్. నమస్కారం అండి. శంకర్, నువ్వు అసలు లోపలికి రా. నీ ఫ్రెండ్స్ మన ఇంటికి తీసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అది కాదమ్మా, వసంత్ చాలా మంచోడు. అందరిలాంటి కాదు. అయినా సరే మళ్ళీ చెప్తున్నాను, నీ ఫ్రెండ్స్ మన ఇంటికి రాకూడదు. మరి అంత మంచి ఫ్రెండ్ అయితే ఏ బీచ్ లోకో పార్క్ లోకో మీకు వీలున్న చోటుకెళ్ళి ఊరేగండి. గట్టిగా మాట్లాడకమ్మా, వాడి ఇంటి బాధపడతాడు. అయినా ఇంటికమ్మ వరకు తీసుకొచ్చి లోపల పిలవకపోతే బాగదు. ఈ ఒక్కసారికి నీ ఇష్టం. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. రే వసంత్, రారా. ఇప్పుడు కాదులేరా, ఇంకోసారి వస్తాను. అదేంట్రా ఎక్కడ దాకా వచ్చి రా. ఊరికి వెళ్ళాలని చెప్పాను కదా, ట్రైన్ కూడా టైం అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను లేరా. సారీ సార్. అటు గోపాలపట్నం వస్తావా? ఎరా, నువ్వేం చెప్పుకోలేదే? నాకు కాస్త ఎలకల మంది పట్టరా బాబు. ఎలకల మంది ఇక్కడ దొరకదు సార్. ఏమైంది గణేష్, ఎందుకలా ఉన్నావు? తరడీరు మీనాక్షి నేను 3 నెలలుగా ప్రేమించుకుంటున్నాం కదా. అవునా? మెకానిక్స్ లో వీకు, ఎంత చదివినా అర్థం కావట్లేదు అంది. కొత్తగా వచ్చిన లెక్చర్ మురళీకృష్ణతో మాట్లాడి నెల క్రితం ట్యూషన్ లో కూడా పెట్టించాను రా. మంచి పని చేసావుగా. మంచి పనే. ఈ రోజు వచ్చి సబ్జెక్ట్ లో బాగా ఇంప్రూవ్ అయ్యాను, థ్యాంక్స్ గణేష్ అని కూడా అంది. ప్రేమించిన అమ్మాయి థ్యాంక్స్ చెప్తే పార్టీ చేసుకోవాలి కానీ గోలేమిటా? ఎగ్జామ్స్ అయ్యాక పెళ్లి కూడా చేసుకుందాం అని చెప్పిందిరా. పెళ్ళన్నా కూడా ఏంట్రా నీ న్యూసెన్స్? పెళ్లి నాతో కాదు, ఆ లెక్చర్ మురళీకృష్ణ గారితో. హాయ్. హాయ్. ఏయ్, ఎరా ఊరెళ్తానన్నా వెళ్ళలేదా? వెళ్ళాలనిపించలేదు, క్యాన్సిల్ చేసుకున్నాను. ఏంట్రా డల్గా ఉన్నావు? మూడేం బాగోలేదురా. ఏయ్, ఏదైనా సినిమాకి వెళ్దామా? టౌన్ లో ఉన్న సినిమాలు మొత్తం చూసేసాం. టైటానిక్ 8 సార్లు చూసావా? ఆ సినిమా డైరెక్టర్ కంటే ఎక్కువ సార్లు చూసాం. శంకర్, నువ్వు వస్తావా? సినిమాకా? ప్లీజ్ రా. చలో. ఏయ్, అది లవర్స్ చూసే సినిమా. చూసారా రేయ్,
శంకర్ ఎన్నిసార్లు అడిగినా మనతో పాటు ఒక్కసారి సినిమాకి వచ్చాడా, వాడు అడగంగానే సినిమాకి వెళ్ళిపోయాడు. అదేరా ఫ్రెండ్షిప్ అంటే. ఏయ్, నువ్వు వెళ్ళి టికెట్లు తీసుకో, నీ బైక్ పార్క్ చేసి వస్తా. అలాగే. ఏంటి ఎంత లేట్ వీళ్ళు? ఏంటి హౌస్ఫుల్ అయిపోయింది? ట్రాఫిక్ జామ్ ఉంది ఏంటో. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర ఎక్స్ట్రా టికెట్లు ఏమైనా ఉన్నాయా? లేవండి, ఫ్రెండ్ వస్తా అన్నాడు. ఓ, ఏంట్రా ఎంత లేటు? సారీరా ఆఫీస్లో లేట్ అయింది. టికెట్స్ కావాలండి? అవును. తీసుకోండి. ఎంత ఇమ్మంటావు? సేమ్ కాస్టేనండి, 40 రూపీస్. నేను బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నాను కాదండి. ఐఎమ్ సారీ. పర్వాలేదు. సినిమా చూద్దానే ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకున్నాను. సడన్ గా ప్రోగ్రామ్ చేంజ్ అయింది. ఇంట్రడక్షన్ చూడకపోతే వేస్ట్. థ్యాంక్స్ ఇట్స్ అండి. ఓకే. టైటానిక్ లవ్ స్టోరీ. సారీ. సారీ. శంకర్ ఇచ్చారు. రేయ్, హౌస్ఫుల్ అయిన టికెట్లు సంపాదించాను చూసావా? రా. హలో సార్, త్వరగా వెళ్ళండి, సినిమా స్టార్ట్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఈ టికెట్లు అతనే ఇచ్చాడు. రే శంకర్, ఏంట్రా ఇది? టికెట్లు ఎందుకు చింపావు? ఎవరతను? చెప్పుకోవాల్సినంత గొప్ప మనిషి ఏం కాదు, పద. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.